ఫైర్, ఫుల్ ఆన్ ఫైర్. అది ఫైర్ అంటే అన్ని వేసేసిన కూరగాయలు. ఇది ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అండి. ఇది పంచకుల అంటే చండీగఢ్ నుంచి 1.5 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. సో మీకు ఇది ఫాస్ట్ మూమెంట్లో చూపిస్తాను అండి, తర్వాత స్లో మోషన్లో మళ్ళీ ఎక్స్ప్లోర్ చూపిస్తాం మీకు క్లియర్గా. సో టాయ్ ట్రైన్ పోతుందండి. సో ఇది ఏంటంటే బేసిక్గా అన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, చిన్న చిన్న షాప్స్, స్ట్రీట్ ఫుడ్స్, ప్లస్ కొన్ని స్కై జంపర్స్ అని ఇట్లాంటివి ఉంటాయండి. సో బర్గర్ కింగ్ ఇవన్నీ ఇన్నే ఉంటాయి దగ్గర. ఐ మీన్ నా ఆఫీస్కి దగ్గర అండి. సో మాకు ఎప్పుడన్నా వీకెండ్ కావాలంటే గీడికే రావాలి, మాకు వేరే ఆప్షన్ లేదు. సో ఇది బేసిక్ అయితే ఇది ఇట్లుందండి. మేము మీకు 2x ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఆ టైం సేవ్ అవుద్దని. సో దీని తర్వాత మళ్ళీ మీకు ఒకటి నేను స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసిన అండి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ బాగుంది, అది మీకు చూపిస్తా వాడు ఎట్లా చేస్తున్నాడు ఏంది అని చెప్పి. వాడైతే గాలి ఎగరేసి కొడుతున్నాడు ఆ రైస్ని. సో అది పరిస్థితి, కానీ బాగుందండి ఫుడ్. ఓకే, వర్త్. వాడు 110 రూపీస్ తీసుకుండు, సో దానికి అది వర్త్. సో ఇప్పుడు వెళ్దాము ఆ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి, చూద్దాం ఆ స్ట్రీట్ ఫుడ్ మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఇదే అండి స్ట్రీట్ ఫుడ్ షాప్స్ ఉంటాయి లైన్గా, ఒక 4-5 షాప్స్ ఉంటాయి ఇక్కడ. ఏంటంటే లైక్ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ అవన్నీ కాస్ట్లీ అండి. సో ఇవన్నీ కొంచెం ఎకనామికల్గా ఉంటాయి. సో ఇక్కడ మోమోస్, పిజ్జాస్, బర్గర్స్ ప్లస్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ ట్రై చేద్దాం. ఒకటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూద్దాం ఎట్లుందో. సో వీడికి చెప్పిన ఒకటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పి 110 రూపీస్ అన్నాడు. సో వాడికి చెప్పినా చేయమని. సో వాడు ఎట్లా చేస్తాడు ఏంది అనేది చూద్దాం. ఓ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పిన, పన్నీర్ పీసెస్ కట్ చేస్తుండు. వీడు ఏం చేస్తాడు ఇంత బాగానే కట్ చేస్తుండు, అన్నిగానే మెసేజ్ బాగానే ఉంటుంది. కానీ అన్నట్టుగా షూట్ చేద్దాం మ్యాక్సిమం. మొత్తం క్లీన్ చేస్తుండు. క్లీన్ చేసుకున్నాడు, రైస్ తీసుకొచ్చిండు. ఓకే, మనకి ఎందుకంటే ఇవే పోతాయి ఫ్రైడ్ రైస్, గీ రైస్. 2 సార్లు క్లీన్ చేసుకున్నాడు. చూద్దాం ఎట్లా చేస్తాడు. ఆయిల్ వేసిండు కాక వచ్చి కూడా వస్తుంది అది అయి పిక్కినట్టుంది. हो गया होगा शायद, काम नहीं कर रहा. పీకిన లైటర్ పోయింది కొత్త. మనోడు కింద మీద పడి ఆ పొయ్యిని ముట్టించిండు. थोड़ा कम डालो यार जिंजर, ओ जिंजर गार्लिक पेस्ट थोड़ा कम डालो, सॉस भी थोड़ा कम डालो. ఆనియన్ వేసిండు. ఫైర్, ఫుల్ ఆన్ ఫైర్. అది ఫైర్ అంటే అన్ని వేసేసిన కూరగాయలన్నీ. మనకు అసలు తిండి ఇంటికన్నా కూడా కూరగాయలు తినంటే ఫస్ట్ ఉండే. ఇక్కడికి వచ్చిన దిక్కులేదు మరి. రైస్ తప్ప ఇంక ఏం దొరుకుతుంది, రైస్ అసలు అది ప్రాబ్లం. ముందు నా పని చేస్తాను ఇంకొక వచ్చిన కింద మీద ఊపాలి. రైస్ వేస్తుంది, అయిపోయింది. బౌల్ రైస్ వేస్తుంది. सॉस है क्या? यो सॉस है वो. చట్నీ వేస్తుండో ఏదో వేస్తాడు, వెనిగర్ సాస్ వేసిండు, సోయా సాస్ బ్లాక్, ఉప్పు, ఇంకోటి సాల్ట్, టేస్టింగ్ సాల్ట్. అమ్మ వీడు నిండా వేస్తున్నాడు మంచిగా. వేసేసిండండి ఆ పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసిండు. ఆ ఉడకవు చేయరు ఇక, ఇంతే. ఇదే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటే. ఫ్రైడ్ రైస్లో పన్నీర్ వేస్తారు వీళ్ళు. మన వాళ్ళు ఏం చేస్తారు, పన్నీర్ని ఫ్రై చేసి రైస్ని ఫ్రై చేసి కలుపుతారు కదా, వీళ్ళు అట్ట కాదు, పచ్చి పన్నీరే. ఇంకా ఇదే పరిస్థితి, బస్తంతా ఇంతే చెక్కేసి పరిస్థితి.
ఉందని గాల్లో వాడు ఎందుకు అట్లా ఆగం చేస్తున్నాడు, వీడియో తీసిన ఆగం చేస్తున్నాడు, జగన్ ఆగం చేస్తున్నా తెలియదు, బట్ ఆగం చేస్తుండు. అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ వచ్చేస్తుంది, తిని టేస్ట్ చెప్తా ఎట్లుందో. ఇక్కడ కూర్చుందాం ఎప్పటిదాకా, ఇదే బెస్ట్ మనకు. ఇక్కడ కూర్చుందాం. వచ్చింది మన రైస్ వచ్చింది, చూద్దాం. థ్యాంక్ యూ. అప్పుడు తిన్నాక చెప్తా టేస్ట్ ఎట్లుందో. ఇది చూడడానికి అయితే ఇట్లుందండి. ఓకే, బాగానే ఉంది. పన్నీర్ పచ్చిగా ఉంది అనుకున్నా, బట్ నాకు తెలిసే రైస్ వేడికి ఏదో అయినట్టుంది. బాగానే ఉంది, కొంచెం స్మోకీ ఒక డిఫరెంట్ తందూరి ఫ్లేవర్ రైస్ ఉంది. రైస్ అయితే కొంచెం తందూరి ఫ్లేవర్ అనిపిస్తుంది, బాగుందండి. వర్త్ అక్కడ తీసుకునే ఆ 10 రూపీస్కి వర్త్. ఓకే, వర్త్. అయిపోయింది, డిన్నర్ అయిపోయింది. ఒక సాఫ్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిపోదాం, మీద రూమ్కి పోయి పడుకుందాం. ఇది ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ ఈరోజు వీడియో. చూద్దాం, మీకు సాఫ్టీ షాప్ కూడా చూపిస్తా ఎట్లుందో. వాడు ఎంత అడుగుతాడు ఏంటి అని. 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుందండి టిపికల్గా. క్యాండీ షాప్ అండి, చాలా డిఫరెంట్ క్యాండీస్ ఉంటాయి. మనం ఎట్లా కొనమనుకోండి, అట్లీస్ట్ మీకు చూపిస్తున్నా చూడండి. ఈ క్యాండీస్ ఉంటాయి. ఒకటి కోన్సా బటర్ స్కాచ్ दे दो, मिक्स तो भी दे दो, चलेगा. ये दे दो यार. ये सर, हाँ. और ये भी ऐड करो उसमें. पैसा है हिंदी. तू स्कूप सा. ప్రాపర్గా టిష్యూలో పెట్టించానండి. థ్యాంక్ యూ. నైట్ 9 అయితే చండీగఢ్ రోడ్లు మంచిగా ఖాళీగా ఉంటాయండి. అంటే అంత డే టైంతో కంపేర్ చేస్తే అంత ట్రాఫిక్ ఉండదు. డే టైం కూడా తక్కువనే ఉంటుంది ట్రాఫిక్, నైట్లో ఇంకా తక్కువ ఉంటుంది. డేలో 15 మినిట్స్ పడితే నైట్లో లైక్ 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అది 8:30కే వెకెట్ అయిపోద్ది సిటీ ఆల్మోస్ట్. అంత రష్ ఏమి ఉండదు. చండీగఢ్ ఏడుకోవాలన్నా మినిమం లైక్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో రీచ్ కావచ్చండి. సో చండీగఢ్ ట్రాఫిక్ ఇష్యూ లేదు, బట్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ జాబ్ చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద యూత్ 95% ఆఫ్ ద యూత్ ర్యాపిడోసే నడుపుతున్నారండి. సో ఇది స్టేట్ పోతే షిమ్లా, లెఫ్ట్ పోతే హోటల్ వస్తుంది. మీకు చూపిస్తా, లైక్ హైవే మొత్తం అంటే లైక్ ఈ బ్రిడ్జ్ దాటిన